వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక వార్త వస్తుంది. విని ఆశ్చర్యపోతారు. ఏమిటి ఆ వార్త? ఏం జరగబోతుంది? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలచుకొని కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండాలంటూ దీవిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేద్దాము. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి వారిగా పరిగణిస్తుంటారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు గురువు మరియు బుధుడు. ఇక్కడ ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎక్కువగా జనాకర్షణ ఉంటుంది. వీరు రాజకీయ రంగంలోకి రావాలి అనుకుంటే జనాలను ఆకర్షించే సద్గుణం కలిగి ఉంటారు. వీరికి కలిసి వచ్చేటటువంటిది ఇదే అని చెప్పొచ్చు. అలాగే వీరు సమాజానికి సేవ చేయాలి అనే తపన ఎప్పుడూ ఈ ఆలోచన విధానంతో చాలా బాగుంటారు. అంటే సమాజానికి వీరికి తోచినంత సహాయం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన ఎక్కువగానే ఉంటుంది ధనుసు రాశి వారికి. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రస్తుతమైతే అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. కొంతమందికి మధ్యస్థమంగా ఉన్నప్పటికీ కూడాను మరికొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం అనేది వీరికి ఉన్నటువంటి చెడు దోషాల నుంచి విముక్తిని కలిగింపచేస్తుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే గనక వీరికి సమస్యలు విలయ తాండవం చేస్తుంటాయి. అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి. కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వారి జాతకులు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండండి. వీరి యొక్క సమస్యలకు కారణమైన వ్యక్తులని దూరంగా ఇకనైనా ఉంచండి. వారిని గుడ్డిగా నమ్మడం, వారు ఏది చెప్తే అది చేయడం, సమస్య అని తెలిసినా మొహమాటంతో వారితో బంధం కలుపుకోవడం మీ యొక్క ఆనందాన్ని దూరం చేస్తుంది. అంటే అప్పుడిప్పుడు వీరు సమస్యకు కారణమయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏమీ సమస్య క్రియేట్ చేయరు అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే గనక సమస్య ఎవరైతే సృష్టిస్తారో వారు ఎప్పుడూ కూడా మీ పట్ల సమస్య సృష్టిస్తూనే ఉంటారు. వారు సమస్యను సృష్టించరు అనుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. లేదంటే గనక మీరు మళ్లీ కూడా సమస్యల పాలయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్నిసార్లు అమాయకత్వంగా ప్రవర్తిస్తారు. కానీ మీరు కొన్నిసార్లు అమాయకంగా ఉంటారు. కానీ మీరు ఆ అమాయకత్వాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున అమాయకంగా ఉన్న వ్యక్తులను దారుణంగా మోసం చేయడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా కాస్త మంచి పేరు, ప్రతిష్ట, పలుకుబడి ఉన్న వ్యక్తులను అయితే అతి త్వరగా మోసం చేయడానికి టార్గెట్ చేస్తారు. ఈ రోజున మీరు అలా మోసపోవద్దు. అనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు. అన్ని వైపులా కనిపెడుతూ ఉండండి. ఇలా కనిపెడుతూ ఉంటేనే మీకు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మీ చుట్టూ ఉండే ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు, నెగటివ్ ప్రభావాలు అనేవి తొలగిపోతాయి. మీకు ఈ యొక్క సమయంలో జరిగేటటువంటి అంటే ప్రస్తుతం కొన్ని ఏదైతే శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో
వాటిని ఈ సమయంలో ఈ రోజున చేయగలుగుతారు. శుభకార్యాలు చేయడం కానీ, అలాగే మీరు ఏమైనా శుభ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం కానీ ఈ రోజైతే జరుగుతుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న కొన్ని చెడు ప్రభావాలు సైతం కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అనేక రంగాల్లో ఈ సమయంలో ధనుస్సు రాశి వారు విజయాన్ని సాధిస్తారు. అలానే మీకు ఏమైనా సరే దోషాలు కావచ్చు, దుష్ప్రభావాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి ఈ సమయం మీకు అనుకూలంగా కూడా ఉండబోతుంది. కానీ కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా సొంత వారే కదా, మా వారే కదా అని చెప్పి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఆన్లైన్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఎప్పుడూ కూడా మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టి డబ్బుని వృధా చేసుకోవద్దు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో ఇక ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలు తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారికి మరి ఎలాంటి వార్త అనేది ఈ రోజు వస్తుంది, ఫోన్ కాల్ వల్ల వారు ఎలాంటి వార్త వినబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఫోన్ కాల్ వల్ల ఒక వార్తను ఈ సమయంలో వినబోతున్నారు. ఇక ధనుసు రాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 3 గంటలలోపు వీరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అయితే ఆ యొక్క ఫోన్ కాల్ అనేది వీరికి ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది ఎలాంటి ఆశ్చర్యం అంటే గనక, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కొన్నిసార్లు చెడు ప్రభావాలు లేదా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పుడు మీ చుట్టూ కూడా ఒక ప్రశాంతవంతమైన వాతావరణం ఏర్పడాలి అంటే ముందు మీరు గ్రహాలను పూజించాలి, దాన ధర్మాలు చేయాలి, అలాగే చిత్తశుద్ధితో ఉండాలి. అలాగే ఏకాగ్రత మీకు ఈ సమయంలో సడలకూడదు. ఏకాగ్రతతో ముందుకు సాగిపోతే ఆటంకాలు ఉండవు. ఏకాగ్రత అనేది తప్పకుండా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క మనసు నిశ్చల స్థితిలో ఉండొద్దు. అలాగే ఎప్పుడూ కూడా మీకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య కారణంగా మీరు ప్రశాంతంగా ఉండలేకపోతుంటారు. అలా మీకు అనేక రకాలైన సమస్యలు ఎదురవుతుంటాయి. కనుక మీరు ఈ ఒక్క విషయంలో ఏకాగ్రత పాటించండి. ఏదో ఒక సమస్య రావడం వల్ల మీరు మీ పని మీద దృష్టి పెట్టలేకపోతుంటారు. అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా లోబడిపోతూ ఉంటుంది. కనుక మనకు డబ్బుల విషయంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క రాశివారు వీరి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే, ఏకాగ్రత సడలకుండా ఉంటే ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. కనుక మీరు చాలా చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. చిత్తశుద్ధితో ఉండడం వల్ల, ఏకాగ్రతతో ఉండడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. చక్కటి ఆలోచన విధానంతో అనుకుంది సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవి ఆరాధనతో శుభ ఫలితాలు వస్తాయి. ధనుసు రాశి వారు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు భవిష్యత్తు ప్రణాళికలు ఈ రోజు అమలు పరుస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసొస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఏదైనా పనిలో విజయం సాధించాలి అన్నా, మీ యొక్క దాంపత్య జీవితం బాగుండాలనుకున్నా ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈ రోజు దర్శించండి. మంచి ఫలితాలు పొందుకుంటారు. ఇక ఈ రోజున ఎలాంటి కాల్ వస్తుంది, ఎలాంటి శుభవార్త వింటారు? వీరికి ఒక మంచి అంటే ఏదైనా ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. ఒక మంచి ఉద్యోగం చేయాలని, ఆ ఉద్యోగంలో వీరికి గుడ్ న్యూస్ వస్తుంది. ఎంతో ఉత్తీర్ణత ఉన్న ఉద్యోగం రాలేదు అనుకునే వారికి ఉద్యోగ పరంగా ఈ సమయంలో మంచి ఉత్తీర్ణతతో పాటుగా మంచి లాభాలొస్తాయి. లాభాలతో పాటుగా వీరికి మంచిగా మేలుగా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సత్తా అయితే తప్పకుండా ఉండాలి. ఇక దానితో పాటుగా ఈ రాశి వ్యక్తులు ఆ యొక్క శుభవార్తను ఈ సమయంలో వినబోతున్నారు. మీ యొక్క ప్రియమైన వారితో ఏదైనా చిన్న సమస్య వల్ల మాట్లాడలేకపోవడం, కానీ వారితో అలా ఉన్నట్లు అయితే వారు కూడా స్వయంగా మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ రాశి వారికి ఈ రోజున గుడ్ న్యూస్ అందబోతుంది. అంతేకాదు మంచి శుభవార్త వింటారు. ఈ రాశి వారు ఇక తెలుసుకున్నారు కదా, ఈ రోజు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఏ శుభవార్త రాబోతుందో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.